రైతు ప్రశస్తి 5వ భాగం. డిగ్రీ 2వ సంవత్సరము, ద్వితీయ భాష తెలుగు, సాహితీ కిన్నెర. బిఏ, బీకామ్, బిఎస్సి 2వ సంవత్సరం, 3వ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థులకు స్వాగతం. గత 3-4 వీడియోలలో రైతు ప్రశస్తి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి 1 నుండి 9 పద్యాలు, భావాలు, సారాంశం మరియు 4వ వీడియోలో 10 నుంచి 19 పద్యాలు, భావాలు, వాటి సారాంశాలను తెలుసుకున్నారు. ఈ 5వ వీడియోలో ఈ రైతు ప్రశస్తి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి 20 నుండి 27 పద్యములు, భావాలు, వాటి సారాంశాన్ని మొత్తంగా తెలుసుకుంటారు. సాగరు వయసు చిన్నగా సృష్టి పూర్తినందుకునే చెంపగడ్డమునందొకడర తెలుపు వెంట్రుకల్ పొడసూపి తెలుపునతని చరమ జీవితాధ్యాయపు మరొక మలుపు. సాగరు వయసు చిన్నగా సృష్టి పూర్తినందుకొనే చెంపగడ్డమునందొకడర తెలుపు వెంట్రుకల్ పొడసూపి తెలుపునతని చరమ జీవితాధ్యాయపు మరొక మలుపు. సాగరుని యొక్క వయస్సు, ఆ సాగరయ్య యొక్క వయస్సు కొద్దిగా షష్ఠి పూర్తికి దగ్గరయ్యింది. అంటే 60 సంవత్సరాలకు దగ్గరగా వచ్చాడు సాగరయ్య. అతని చెంపపై గడ్డములో 1-2 తెల్లని వెంట్రుకలు కూడా కనబడుతున్నాయి. అతడి చివరి జీవిత భాగంలోని మరో మలుపును తెలుపుతున్నాయి ఆ తెల్లని వెంట్రుకలు. ఈ కాలంలో చిన్నపిల్లలకే వెంట్రుకలు వస్తున్నాయి, తెల్ల వెంట్రుకలు. కానీ ఆ కాలంలో ఒక 60 సంవత్సరాలు వచ్చినాకనే అక్కడక్కడక్కడ చెంప మీద ఒక్కొక్క తెల్ల వెంట్రుక కనబడుతుంది. సాగరయ్య 60 సంవత్సరాలకు దగ్గరికి వచ్చాడనేటువంటి భావాన్ని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. బురద నాగలి దున్నెడి దురద తగ్గే తనకుదా వయోభరము పెద్దదగు కొలది అడపదడప లెక్కయదివే అతడు తోడి వయసు వారిలో మాత్రమే వరకును కుడి. అతడు తోడి వయసు వారిలో మాత్రమే వరకును కుడి. వయోభారము పెద్దదగు కొలది, వయస్సు యొక్క భారం పెద్దదయ్యే కొద్దీ తనంతట తాను బురద నాగలి దున్నెడి, బురద చేనులో దుంపనాగలి దున్నేటువంటి కండూతి ఉత్సాహం తగ్గింది. దురద అంటే ఉత్సాహము తగ్గింది. భావం ఏందంటే వయస్సు భారం పెరిగిన కొద్దీ ఆ సాగరయ్యకు బురద నాగలి దున్నాలనే కండూతి తగ్గింది. అంటే ఇది కష్టించి పనిచేయాలనేటువంటి ఇష్టం తగ్గింది. అప్పుడప్పుడు దున్నడం వేరు. అతడి ఆ రకంగా ఆలోచిస్తే తన తోటి వయస్సు వారిలో మాత్రం ఇతను కష్టించి బాగా పనిచేసేటువంటి శక్తిమంతుడే. ఇప్పుడు కూడా ఈ వయస్సులో కూడా, అంటే 60 సంవత్సరాలు వస్తున్నప్పుడు కూడా అతను కష్టించి పనిచేయడంలో ఉత్సాహం చూపిస్తాడు. కానీ తన తోటి వారితో పోల్చుకుంటే ఎక్కువ ఉత్సాహం కలిగినటువంటి వాడు. కానీ వయస్సు రీత్యా అతని లోపల గతంలో ఉన్నంత ఉత్సాహము ఇప్పుడు లేదు అనేటువంటి ఈ భావము ఈ పద్యంలో చెప్పబడింది. గంగామంగాంబలును కులాంగనలు ఉభయులు. గంగామంగాంబలును కులాంగనలుభయులు ఫలమ్ములైనంగాకున్నన్ గౌరీషున్ రామున్ శృంగార గుణాభిరాము చింతింతృ సతుల్. గౌరీషున్ రాము శృంగార గుణాభిరాము చింతింతృ సతుల్. గంగామంగాంబలును కులాంగనలు ఉభయులు ఫలమ్ములైనన్ కాకున్నన్ గౌరీషున్ రామున్
శృంగారగుణాభిరాము చింతింత్రు శృంగారగుణాభిరాము చింతింత్రు సతుల్. గంగా మంగాంబరును అంటే గంగమ్మయు ఆ మంగమ్మయు, ఉభయులు అంటే ఇద్దరు, కులాంగనలు ఆ కులస్త్రీలైనటువంటి ఆ గంగా మంగమ్మలు ఇద్దరు కూడా ఫలితము సిద్ధించినా సిద్ధించకపోయినా వాళ్లకు పిల్లలు అవుతున్నా కాకున్నా కూడా ఒకే దీక్షతోటి ఆ శంకరుణ్ణి, గౌరీశుణ్ణి అంటే గౌరీపతి, గౌరీశుడంటే ఆ శంకరుణ్ణి, శ్రీరాముణ్ణి ఆ శ్రీరామచంద్రుణ్ణి తదేక దీక్షతో ఇద్దరు కూడా ఆ గంగమ్మ మంగమ్మ ఇద్దరు కూడా నిరంతరము ధ్యానిస్తూనే ఉన్నారు అని ఈ పద్యం యొక్క భావం. మానలేదు వారలు ఉమారమార్చనలను, వదలలేదు మాధవ స్మృతులను, తప్పిపోవలేదు ఏ దేవతా వ్రతాది నియమనిష్టలను, నిరాశలై చెదరక. మానలేదు వారలు ఉమారమార్చనలను, వదలలేదు మాధవ స్మృతులను, తప్పిపోవలేదు ఏ దేవతా వ్రతాది నియమనిష్టలను, నిరాశలై చెదరక. ఏమాత్రం కూడా నిరాశ చెందకుండా ఆ గంగమ్మ మంగమ్మలు పార్వతీదేవి లక్ష్మీదేవి పూజలను మానలేదు, ఈశ్వర విష్ణుమూర్తుల ధ్యానములను విడిచిపెట్టలేదు. ఆశ విడిచిన వారై దేవతా వ్రతములు మొదలైనవి ఏ నియమనిష్టలను వారు తప్పలేదు. అంటే వారికి పిల్లలు కలగలేదు, అయినా కూడా ఏ రకం కూడా నిరుత్సాహపడకుండా, ఏ విధంగా కూడా వారు బాధపడకుండా వారి బాధను మనస్సులోనే ఉంచుకొని నిరంతరము ఆ పార్వతీదేవికి, ఆ లక్ష్మీదేవికి, ఆ ఈశ్వరునికి, ఆ విష్ణుమూర్తికి ధ్యానం చేస్తూనే ఉన్నారు ఏకాగ్రతతోటి, పూర్తి అయినటువంటి నమ్మకంతో అనేటువంటి భావము ఈ పద్యములో ఉన్నది. ఆ మీదట వరుసగా ఆ రామలకును నెలలు దప్పే, ఆ మీదట వరుసగా ఆ రామలకును, ఆ రామలకును అంటే ఆ స్త్రీలకు, రామలకు అంటే ఆ గంగమ్మ మంగమ్మలకు, రామలు అంటే స్త్రీలు. ఆ మీదట వరుసగా నా రామలకును నెలలు దప్పే, రాన్ మధ్యే క్షామతలు తొలగి గర్భము స్తోమతగనే బాపలు అంటే పాపలకును చూటిచ్చునను. ఆ మీదట అంటే ఆ తరువాత వరుసగా ఆ రామలకును ఆ స్త్రీలకు అనగా గంగమ్మ మంగమ్మలకు నెలలు తప్పెన్ అంటే నెలలు తప్పాయి అంటే గర్భిణులు అయ్యారు అని భావం. రాను రాను వారి నడుములు మధ్యేక్షామతలు అంటే రాను రాను వారి మధ్యేక్షామతలు అంటే వారి నడుమునందు సన్నదనము పోయి అంటే ఎప్పుడైతే గర్భవతులు స్త్రీలు అవుతారో వారి నడుముల్లో ఉన్నటువంటి సన్నదనం తగ్గి వారి నడుము లావుగా అవుతుంది. ఆ తర్వాత వరుసగా గంగమ్మ మంగమ్మలకు నెలలు తప్పాయి. రాను రాని వారి నడుములు సన్నదనం తగ్గి గర్భము బిడ్డలకు చోటు కల్పించినందుకు పెద్దవయ్యాయి అంటే వారి కడుపులు పెద్దగా అయ్యాయి, నెలలు నిండుతున్నాయని అర్థం. ప్రొద్దులు నిండెను లోపలి ముద్దుల పసిపాప తపసు మృకులు పండెన్. ప్రొద్దులు నిండెను లోపలి ముద్దుల పసిపాప తపసు మృకులు పండెన్. ముద్దియలు అంచనలు ఇడిరే, ముద్దియలంచనలిడిరే. ముద్దియలు అంటే స్త్రీలు అంచనాలు వేశారు. ఏమని?
ప్రొద్దు ఏ క్షణము ఏంది ఆ ఇల్లాళ్ళిద్దరూ ప్రసవం కానికి సమయం. ప్రొద్దు ఏ క్షణము దినము పొడిగించదనే మృదులు నిండెను లోపలి ముద్దుల పసిపాప తపసు మృకులు పండెన్ ముద్దియలు అంచనలిడిరే ప్రొద్దు ఏ క్షణము దినము పొడిగించదనే. పురుడు వచ్చే రోజులు నిండాయి. లోపలనున్న ముద్దుల పాపల తపస్సు నమస్కారాలు ఫలించాయి. ఏ ప్రొద్దునను ఏ క్షణానను పురుడు వస్తుంది, ఏమైనా ఒకరోజు కంటే ఎక్కువ పొడిగించదు అని స్త్రీలు పురుడు వచ్చే సమయాన్ని అంచనాలు వేశారు. స్త్రీలు పురుడు వచ్చే సమయాన్ని అంచనాలు వేశారు అని ఈ పద్యం యొక్క భావం. అవుననగా పెద్దదైన గంగమ్మ కానుపయ్యే సుఖమైన కాన్పు. అవుననగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు వేసిన అంచనాలు నిజమనే విధంగా గంగమ్మ కానుపయ్యే సుఖమైన కాన్పు. శ్రోత్రామృతముగా అంటే శ్రోత్రామృతముగా అంటే వినేవారికి అమృతము వలె వినిపించే విధంగా శ్రోత్రామృతముగా రానే వచ్చెను శుభవార్త లేనలుపున కలిగే మగబిడ్డ నడిజాము కలికి వేళ. లేనలుపున కలిగే మగబిడ్డ నడిజాము కలికి వేళ రానే వచ్చెను శుభవార్త. అవుననగ పెద్దదైన గంగమ్మ కానుపయ్యే సుఖమైన కాన్పు. శ్రోత్రామృతముగా రానే వచ్చెను శుభవార్త లేనలుపున కలిగే మగబిడ్డ నడిజాము కలికి వేళ. ఆ గ్రామంలోని స్త్రీల అంచనాలు నిజమవుననే విధంగా పెద్ద భార్య గంగమ్మకు పురుడు వచ్చింది. ఆమె సుఖంగా ప్రసవించింది. వినేవారికి అమృతము వలె శుభవార్తలు రానే వచ్చాయి. చక్కని నడిజాము వేళలో నలుపు రంగులో మగబిడ్డ పుట్టాడు అనే భావంతో కూడింది ఈ పద్యము. ఇరువురు రాణులయందున ఇరువురు మగబిడ్డలొదవిరీనాటికి సాగరు ఘన పవన వంశాంకురములు మా గ్రామ ప్రజలకున్ వరములుగన్. మా గ్రామ ప్రజలకున్ వరములుగన్. సాగరయ్య గొప్ప వంశానికి వారసులుగా మా గ్రామ ప్రజలకు వరములుగా అతని భార్యలయందు ఈనాటికి ఇంతకాలానికి 2 మగపిల్లలు పుట్టారు అని ఈ పద్యం యొక్క భావము. ఇంతవరకు మనము 27 పద్యాలకు సంబంధించినటువంటి పద్యాలను, భావాలను, వాటి సారాంశాలను తెలుసుకున్నాము. ఈ మొత్తం 27 పద్యాలలో సాగరయ్య అనే కాపు రైతు యొక్క శక్తి సామర్థ్యాలను, అతనికి భార్యలైన గంగమ్మ మంగమ్మలు వారి గుణగణాలను, ఈ దంపతులకు సంతానం లేకపోవడంతో వారు పడిన ఆవేదనను, అదే సమయంలో ఆ శ్రీరామపురం గ్రామంలోని ప్రజలు సాగరయ్య కుటుంబంపై చూపించే అభిమానాలను, పాఠ్యాంశంలో చివరలో ఆ సాగరయ్య భార్యలు ఇరువురికి 2 మగపిల్లలు పుట్టడంతో ఆ దంపతులు, ఆ గ్రామ ప్రజలు సంతోషించారనే అంశాలను ఇంతవరకు మీరు ఈ 27 పద్యాలలో తెలుసుకున్నారు. తర్వాతి 6వ వీడియోలో రైతు ప్రశస్తి పాఠ్యాంశానికి సంబంధించిన ముఖ్య ప్రశ్నలు, వాటి సమాధానాలను తెలుసుకుంటారు. Thank you for watching.